అందరికీ నమస్తే అండి. డే 50 డే ఛాలెంజ్‌లో ఈరోజు వచ్చేసి మనకి ఫిఫ్త్ డే డిజైన్ అనమాట. గ్లాస్ బ్యాంగిల్స్ మీద చేసి చూపించండి సిస్టర్ అని చాలామంది నాకు ఈ మధ్య కాలంలో మెసేజ్‌లు అయితే పెడుతున్నారండి తరచూ. అయితే సరే నేను గ్లాస్ బ్యాంగిల్స్ మీదనే చేసి చూపిద్దాము అని చెప్పేసి ఇంకా ఈరోజైతే వీడియో స్టార్ట్ చేశాననమాట. అయితే నేను గ్లాస్ బ్యాంగిల్స్ మీద చేసేటప్పుడు అంటే నాకు గ్లాస్ బ్యాంగిల్స్ మీదనే చూపించమని అడుగుతున్నారు కొంతమంది. ఇంకా కొంతమంది అయితే గ్లాస్ బ్యాంగిల్స్ మీద అయితే బ్రేక్ అవుతాయి కదా అని చెప్పేసి అడుగుతున్నారు. అయితే ఆ విషయం గురించి కూడా నేను చెప్పడం కోసం అని చెప్పేసి వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు డీటెయిల్డ్గా అర్థమవుతుందండి. లేదు మీకు అవసరం లేదు అంటే వీడియో అనేది స్కిప్ చేయండి, పర్వాలేదు. కాకపోతే కొన్ని డౌట్స్ అడిగిన వాళ్ళకి వీడియో అనేది మీకు యూజ్ అవుతుందని చెప్పేసి చెప్తున్నానండి. గ్లాస్ బ్యాంగిల్స్ మీద మనం తయారు చేసుకోవచ్చండి. చాలా బాగా ఉంటాయన్నమాట. అసలు పెళ్ళిళ్ళకి కానివ్వండి, పూజలకు కానివ్వండి, మనము ఎలాగైనా కానివ్వండి గ్లాస్ బ్యాంగిల్స్ అనేవి తయారు చేసుకొని వేసుకోవచ్చు అనమాట. మనము గ్లాస్ బ్యాంగిల్స్ బ్రేక్ అవుతాయి అనుకున్న వాళ్ళు ప్లాస్టిక్ బ్యాంగిల్స్ మీద చేసుకోవచ్చు. ప్లాస్టిక్ బ్యాంగిల్స్ మీద కూడా మనకి కాసుల డిజైన్ వస్తుంది కాబట్టి నో ప్రాబ్లం అండి. కాకపోతే పర్టికులర్గా మనకి గ్లాస్ బ్యాంగిల్స్ వద్దు అనుకున్న వాళ్ళు నాకు కామెంట్ పెట్టిన వాళ్ళ కోసం అయితే నేను గ్లాస్ బ్యాంగిల్స్ మీద చేసి చూపిస్తానండి. ఇంకొకటి గ్లాస్ బ్యాంగిల్స్ మీద మనం చేసుకునేటప్పుడు 1 కట్ లేదు అంటే 2 కట్ బ్యాంగిల్స్ మీద చేసుకుంటే బెటర్ అనమాట. అలా అని 6 కట్ 4 కట్ అయితేనండి మనం చేసుకుంటే ఏం కాదు, కానీ వేరే వాళ్ళకి చేసి ఇవ్వాలంటే అవి కొంచెము మనకి వచ్చేసి స్వల్పంగా ఉంటాయి కాబట్టి బ్రేక్ అయ్యే ఛాన్సెస్లు ఉంటాయండి. ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నానండి. మనకి రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ అనేవి చాలా కాస్ట్ ఉంటున్నాయి. ఇప్పుడు డిఫరెంట్ రెయిన్ డ్రాప్లోనే మనకి డిఫరెంట్ మనకి వచ్చేసి స్టోన్ బ్యాంగిల్స్ కూడా వస్తున్నాయి. నేను కూడా తీసుకున్నానండి. అవి మనం షాప్ నుంచి తీసుకొచ్చుకునేటప్పుడు వేసుకునేటప్పుడైనా లేదు అంటే బై మిస్టేక్ ఏదైనా చేజారి కింద పడినా మనకి పగిలిపోతాయి. మరి అంత కాస్ట్ పెట్టి ఎందుకు కొన్నామండి, మనం కొనకూడదు కదా. అందుకోసమని నేను చెప్తున్నానండి. అవి పగులుతాయా లేదా అని కాదండి, అవి మనకి నచ్చితే మనం ఎంత కాస్ట్ అయినా పెట్టి కొనుక్కోవచ్చండి, నో ప్రాబ్లం అనమాట. ఒక్కొక్కరు ఒక్కోలాగా ఆలోచిస్తారు. ప్లాస్టిక్ బ్యాంగిల్స్ మీద అయితే కింద పడ్డా కూడా పగలవు కాబట్టి ఇంత కష్టపడి తయారు చేసుకునే వాళ్ళు ప్లాస్టిక్ బ్యాంగిల్స్ మీద చేసుకుంటే అవి బ్రేక్ అయ్యే ఛాన్సెస్లు తక్కువ ఉంటాయి కాబట్టి ప్లాస్టిక్ మీద చేసుకోమని చెప్తాను. అదే సెంటిమెంట్ ఉన్న వాళ్ళు గ్లాస్ బ్యాంగిల్స్ మీదనే చేసుకోవాలి అనుకుంటారు కాబట్టి నేను బిగినర్స్ కోసం అని చెప్పేసి వీడియోస్ చేసి చూపిస్తున్నాను కాబట్టి అలాంటి వాళ్ళు జాగ్రత్తగా ఎంత కష్టపడి తయారు చేసుకుంటే మనకి బ్యాంగిల్ మీద అంత జాగ్రత్త అనేది వస్తుందండి. కాబట్టి నేను అది నమ్ముతాను కాబట్టి మీకు కూడా చెప్తున్నాను అనమాట. లేదు అంటే మీరు గ్లాస్ బ్యాంగిల్స్ మీద చేసుకున్నా నో ప్రాబ్లం, అలాగే ప్లాస్టిక్ బ్యాంగిల్స్ మీద చేసుకున్నా నో ప్రాబ్లం అండి. ఈ రోజైతే నేను వచ్చేసి మీకు బ్యాంగిల్స్లలో 2 వేరియేషన్స్ ఉంటాయి. గ్లాస్ బ్యాంగిల్స్లో కానివ్వండి, ప్లాస్టిక్ మీద కానివ్వండి. నేను వీడియోలో ఫస్ట్ స్టార్టింగ్ చేసేటప్పటి నుంచి చెప్తున్నాను, మళ్ళీ ఇంకొకసారి కూడా చెప్తానండి. మనకి కరువు బ్యాంగిల్స్ అంటే మనకి వచ్చేసి ఇలా రౌండ్ బ్యాంగిల్స్ ఉంటాయన్నమాట. ఇలా రౌండ్ కట్ బ్యాంగిల్స్ ఉంటాయి, కరువు బ్యాంగిల్స్ అంటారు వీటిని. తర్వాత మనకి ఫ్లాట్ బ్యాంగిల్స్ ఉంటాయన్నమాట. మనకి ఇలా ఫ్లాట్ బ్యాంగిల్స్ ఉంటాయి. ఇలా ఫ్లాట్ కట్ బ్యాంగిల్స్ అంటారు వీటినేమో ఫ్లాట్ బ్యాంగిల్స్ అంటారు. వీటిని వచ్చేసేమో రౌండ్గా ఉండే వాటికి కరువు బ్యాంగిల్స్ అంటారు. ఇలా బ్యాంగిల్స్లో 2 వేరియేషన్స్ ఉంటాయండి. మనకి ఎన్ని బ్యాంగిల్స్ అంటిస్తే మనకి 1 కట్ వస్తుంది, ఎన్ని బ్యాంగిల్స్ అంటితే మనకి 2 కట్ బ్యాంగిల్స్ వస్తాయి అనేది నేను ఇంతకుముందు 30 డేస్ ఛాలెంజ్లో చెప్పానండి. మళ్ళీ కూడా నేను చెప్తాను, నో ప్రాబ్లం. ఎందుకంటే కొత్తగా చూసే వాళ్ళకు కూడా అర్థం కావాలి కాబట్టి నేను బిగినర్స్ కోసమని వీడియోస్ అయితే చేస్తున్నానండి. ఇప్పుడు వచ్చే ఫెస్టివల్స్కి అయితే ప్రతి ఒక్కరు కూడా ఎవరి చేతులతోటి వాళ్ళు తయారు చేసుకుంటారన్న ఒక ఆలోచన అండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తయారు చేయొచ్చు, చాలా ఈజీగా ఉంటుంది. ఇవి ప్లాస్టిక్ బ్యాంగిల్స్, ఇవి వచ్చేసి మనకి గ్లాస్ బ్యాంగిల్స్ అండి. ఇప్పుడు మీకు ప్లాస్టిక్ బ్యాంగిల్స్ చూపిస్తాను నేను. మనకి ఇవి ప్లాస్టిక్ బ్యాంగిల్స్ అనమాట. ప్లాస్టిక్ బ్యాంగిల్స్కి ఇలా థ్రెడ్ ర్యాప్ చేసి ఉన్నాయండి. నా వీడియోస్ చూసి తను నేర్చుకుందనమాట థ్రెడ్ ర్యాప్ చేయటం అనేది. మాకు ఎడిటింగ్ బాయ్ ఉంటాడు, ఎడిటింగ్ బాయ్ వాళ్ళ మిస్సెస్ అనమాట. నా వీడియోస్ చూసి తను కూడా మేడం నేను కూడా థ్రెడ్ ర్యాపింగ్ చేయడం నేర్చుకున్నాను, బ్యాంగిల్స్ చేస్తున్నాను మేడం, ఒకసారి నేను మీకు థ్రెడ్ ర్యాప్ చేసి పంపిస్తాను చూడండి మేడం ఎలా చేశాను ఏంటి అని చెప్పేసి ఆ అమ్మాయి అయితే ఇలా వచ్చేసి ఇలా తయారు చేసిందనమాట. నాకైతే చాలా బాగా అనిపించిందండి. నా వీడియోస్ చూసి ఎంతో కొంత నేర్చుకొని మీరు కూడా ర్యాప్ చేసుకొని తయారు చేసుకుంటారన్న ఒక ఆలోచనతోటి నేనైతే చేసి చూపిస్తున్నాను. తనైతే ఇంకా డైరెక్ట్గా అసలు నేనే పంపించాను అనమాట, తనకి బ్యాంగిల్స్ అనేవి పంపించాను. తను మాత్రము ఇలా నేను చేస్తాను మేడం, చూడండి మేడం మీరు ఒక్కరే వీడియోస్ చేసుకుంటూ ర్యాపింగ్ చేసుకుంటూ కుందన్స్ వర్క్ చేసుకుంటున్నారు కదా, మీకున్న బిజీ షెడ్యూల్లో నేను కొంచెం మీకు ఎంతో కొంత హెల్ప్ చేస్తాను అని చెప్పేసి తను అనిందనమాట. అయితే సరే అని చెప్పేసి ఇంకా చూడండి ఎంత బాగా చేసింది అంటే నేను తనకి వచ్చేసి 2 బాక్సెస్లు అయితే ఇచ్చానమాట. మనకి 2 కట్ అండ్ 4 కట్ ఇచ్చానమాట. చక్కగా ర్యాప్ చేసిందండి. అలానే మనం వచ్చేసి గ్లాస్ బ్యాంగిల్స్ మీద కూడా చేసుకోవచ్చు అనమాట. ఇంకొకటి మనకి వచ్చేసి
అలానే తను వన్ కట్ వాటికి కూడా ఫస్ట్ వన్ కట్ బ్యాంగిల్ మీద థ్రెడ్ అనేది ర్యాప్ చేసిందండి. బాగా చేసిందనమాట. నిజంగా చెప్తున్నానండి. నేను పైకి అంటించాలి అంటే పైకి అంటించి చేసిందండి. చాలా బాగా చేసిందనమాట. చూడండి మీకు అర్థమవుతుందో లేదో. తను అసలు నా వీడియోస్ చూసి నేర్చుకుందమ్మా అని చెప్పేసి సందీప్ అయితే అన్నాడనమాట. సరే ఓకే సందీప్, తను చేస్తుంది, తనకు తాను చేసుకుందనమాట. బాగా చేసుకుంటుందమ్మా, మీ వీడియోస్ చూసే చేసుకుంటుంది అనేసి సందీప్ అన్నాడు. సరే సందీప్, నేను కొంత మెటీరియల్ ఇస్తాను, తను ర్యాపింగ్ చేసి పంపించమను అని చెప్పేసి, సరే తను చేసైతే చూద్దామని చెప్పేసి ట్రై చేయటం కోసము ఫస్ట్ 1 కట్ ఇచ్చానండి. తర్వాత వచ్చేసి 2 కట్ అండ్ 4 కట్ ఇచ్చాననమాట. అసలు చాలా బాగా చేసిందండి. ఇంకా కొంత బ్యాంగిల్స్ ర్యాపింగ్ చేసేవి ఉన్నాయన్నమాట. ఎందుకు నేను తనతోటి చేపిచ్చాను అంటే, ఈ మధ్య నాకు తరచూ ప్రతి ఒక్కరు కూడా మేకింగ్ మీద అడుగుతున్నారనమాట. మాకు కస్టమైజింగ్ చేసి ఇవ్వరా సిస్టర్ అని చెప్పేసి అంటున్నారు. నేను మీకు మేక్ చేసి పంపించాలి అంటే ముందుగా ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే ఎవరికి ఏం కావాలంటే ఆ సైజుల మీద చేయగలుగుతాను. అలాగే డిఫరెంట్ సైజెస్ మీద తయారు చేస్తే నాకు చేయటం అనేది తేలిగ్గా ఉంటుందండి, నేనుండే కొంచెం బిజీ షెడ్యూల్లో. కాబట్టి తను మాత్రం బాగా చేసిందండి. చూడండి అసలు ఇవన్నీ కూడా ఆ అమ్మాయి చేసినవే అనమాట. అయితే ఇందులో నేను చేసినవి 2 ఉన్నాయన్నమాట. ఇవి తను చేసినవి, ఇవి ఈ కలర్స్ అండ్ ఇవి అనమాట. ఇవి నేను చేసినవి. చూడండి, నేను చేసిన దానికి అమ్మాయి చేసిన దానికి 2 కంపారిజన్ చూపిద్దామని చెప్పేసి కావాలని నేను ఈ గోల్డ్ కలర్తో చేశాను. తనకి 104 గోల్డ్ ఇచ్చానమాట. చూడండి బాగా చేసింది. ఎటు నుంచి చూసినా సేమ్ ఒకేలాగా కింద కూడా నేను ఎలాగైతే థ్రెడ్ ర్యాప్ చేస్తానో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే చేసిందండి. చాలా బాగా చేసింది. నాకు అనిపించింది అనమాట, తిను బాగా చేస్తుంది కదా అని చెప్పేసి. ఇంకా తను అన్నదనమాట, మేడం నేను కూడా చేస్తాను మేడం అంటే, సరే తన హెల్ప్ తీసుకొని ఇంకా నేను కూడా మీకు కస్టమైజింగ్ చేసి ఇద్దామని చెప్పేసి ఆ ఆలోచనతో అయితే నేను ఇలా థ్రెడ్ అనేది ర్యాప్ చేయించానండి. అలానే ఇంకా నేను కొన్ని కూడా చేశాను తనకి. మరి నేను 4 కట్ ఇచ్చాను, 2 కట్ ఇచ్చాను, 1 కట్ ఇచ్చాను. తర్వాత మనకి ఇవే కాదు 6 కట్ కూడా ఉంటుంది. అవి ఎలా చేసుకోవాలి అనేది నేనేం చేశానంటే ఇలా నేను కలర్స్ చేశానమాట. మనకి ఇవి వచ్చేసి 6 కట్ అండి. ఇవి వచ్చేసి మనకి అలాగే 1 కట్లో మనకి కరువు అనమాట. అలాగే మనకి ఇవి వచ్చేసి ఫ్లాట్ అనమాట. ఇవి వచ్చేసి కరువు. ఇలా 6 కట్లో మనకి కరువు, మనకి వచ్చేసి 6 కట్లో మనకి ఫ్లాట్ అనమాట. మనకి ఇట్లా 2 కట్లో మనకి కరువు. అలాగే వచ్చేసి ఇలా కూడా మనకి 3 లేయర్ బ్యాంగిల్స్ లాగా కూడా తయారు చేద్దామని చెప్పేసి ఇలా ఒక 2 ట్రై చేద్దామని చెప్పేసి ఇలా తయారు చేశానండి. అలాగే మనకి వచ్చేసి కలర్ కాంబినేషన్స్లో కూడా మనకి ఫ్లాట్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా 1 కట్, వాటికి కూడా ఇలా 2 కలర్స్ చేశానమాట. ఇలా ముందే నేను చేసి పెట్టుకుంటే ఇంకా మీరు ఎవరు ఏ కలర్ అడిగితే వాళ్ళకి అలా కస్టమైజింగ్ చేసి ఇవ్వచ్చు అన్న ఒక ఆలోచనతో అయితే నేను ఇంకా ఈ వీడియోస్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. అలా అందులోని భాగంగా మీరు గ్లాస్ బ్యాంగిల్స్ అయితేనండి మనకి 1 కట్ 2 కట్ వరకు అయితే నేను చేసి ఇవ్వగలుగుతాను. 4 కట్ 6 కట్ అంటేనండి మనకి హైదరాబాద్ వరకు అంటే ఓకే, కానీ ఇంకా వేరు దగ్గరికి పంపించాలి అంటే కొంచెం కష్టం అవుతుందండి. ఎక్కువగా మనకి హైదరాబాద్ వరకు ర్యాపిడో వరకు అయితే ఓకే. ర్యాపిడో కాకుండా నేను ఎప్పుడైతే నేను పోస్టర్లో పంపించాల్సి వస్తుందో అప్పుడైతే చాలా ఇబ్బంది అవుతుందండి. అలాంటి ఆర్డర్స్ అనేవి గ్లాస్ బ్యాంగిల్స్కి తీసుకోకూడదు. జస్ట్ మనకి ర్యాపిడో ఫెసిలిటీ వరకే గ్లాస్ బ్యాంగిల్స్కి అయితే 1 కట్, అది కూడా 2 కట్కే మేక్ చేద్దామనేసి ఇంకా ఫిక్స్ అయ్యానమాట. మిగతా ఏవైనా ఇలా మనకి ప్లాస్టిక్ బ్యాంగిల్సే చేస్తానండి. కాసు బ్యాంగిల్స్ అనేవి మనకి ఇలా ప్లాస్టిక్ బ్యాంగిల్స్ మీద చేయటం వల్ల కూడా మనకి కాసులు ఉంటాయి కాబట్టి నో ప్రాబ్లం అండి. లేదు సెంటిమెంట్ అనుకునే వాళ్ళకి మాత్రం కంపల్సరీగా ర్యాపిడో ఫెసిలిటీ ఉంటేనే ఇలా మీకు 1 కట్ మీద 2 కట్ మీద చేసి పంపిస్తాను. ఇంకొక విషయం అండి, నేను ఫోన్ నెంబర్ అయితే స్క్రీన్ మీద ఇస్తానండి. మీకు నెంబరు ఇయ్యటం అయితే జరుగుతుందండి. నేను క్యాటలాగ్ ప్రిపేర్ చేశాను కాబట్టి ఆ లింక్ అనేది మీకు పెడతానండి. అందులో రేట్లు మీకు అన్నీ ఉంటాయన్నమాట. మీరు చూసి హ్యాపీగా మనకి 10 to 15 డేస్ నాకు టైం ఇస్తే నేను మంచిగా మీకు మేక్ చేసి పంపించడం అయితే జరుగుతుందండి. ర్యాపిడో ఫెసిలిటీ వాళ్ళకి మాత్రమే గ్లాస్ బ్యాంగిల్స్ మీద అయితే చేయగలుగుతాను. అది కూడా 1 కట్ 2 కట్ అండి. మిగతా 4 కట్ 6 కట్ అయితే కొంచెం ఆలోచించాలన్నమాట. ఎందుకు అంటే 1 కట్ 2 కట్ అనేది మనకి స్ట్రాంగ్గా ఉంటుంది. మనకి 4 కట్ అండ్ 6 కట్ అయితే అవి మనం చేసుకుంటే ఓకే. ఇంకొక విషయం అండి, మీకు మీరు తయారు చేసుకుంటే ఇంకా హ్యాపీనండి నాకు. అలా చేసుకోలేని వాళ్ళకైతే నేను మేకింగ్ చేసి ఇస్తానండి. అంటే తను కూడా హెల్ప్ చేస్తానంది కాబట్టి తన హెల్ప్ తీసుకొని నేను చేయటం అనేది జరిగిద్దండి. నేను ఎలా అయితే చేస్తానో తనకి నా దగ్గర కూర్చోబెట్టుకొని నేర్పించి నేనే దగ్గరుండి చేపిస్తానండి. ఇంకొకటి నేనే చేస్తాను తనకి ఇలాంటి ర్యాపింగ్ ఇచ్చినా నేను కుందన్స్ వరకు నేను చేసి ఇవ్వగలుగుతానండి. ఎందుకు అంటే తనకి బాగా వర్క్ వచ్చిన తర్వాత తను కూడా కుందన్ వర్క్లోకి అనేది నేను దింపడం జరిగిద్ది అనమాట. ఇలా మీరు కూడా ట్రై చేయండి. చూడండి, తను జస్ట్ నా దగ్గరికి వచ్చిందే
చేయలేదండి. అంటే వచ్చినా కానీ తనకి నేను కొన్ని చెప్పాననమాట. ఇలా చేయాలి, అలా చేయాలనే చెప్పాను కానీ, పూర్తిగా తనకి ఇన్ని లైన్స్ తీసుకోవాలి అది ఇది అనేది నా వీడియోస్ చూసే తను ఫాలో అవుతుందనమాట. అలా చేసిందండి. చాలా బాగా అనిపించింది. ఇవన్నీ కూడా ఈ 2 కూడా బాక్సెస్‌లు తను మేక్ చేసినవే అనమాట. అంటే థ్రెడ్ ర్యాప్ చేసినవనమాట. ఇంకా కుందన్స్ కూడా అవి కూడా చేసినప్పుడు నేను మీకు చూపిస్తాను. తన వర్క్ ఎలా ఉంది, బావుంది నాకు అనిపించినప్పుడు మాత్రమే తనతో చేపియటం అనేది జరిగిద్దనమాట. తను ర్యాప్ చేసి ఇచ్చినా కానీ నేను చేసిస్తానండి. లేదు అంటే తనకి టైం లేదు అంటే నేనే ర్యాప్ చేసి నేనే చేసి పంపిస్తానండి. ఆ గ్యారంటీ అనేది నాకు ఏర్పడినప్పుడు మాత్రమే మీకు కస్టమైజింగ్ చేసిద్దామని చెప్పేసి ఎంతోమంది నాకు కామెంట్స్ పెడుతున్నారు. సిస్టర్ మీరు చేసిన బ్యాంగిల్స్ అన్నీ ఏం చేస్తారు సిస్టర్? అలానే మీరు మాకు ప్రైజెస్ చెప్పట్లేదు. కాస్ట్ చెప్పొచ్చు కదా! మాకు కూడా మీరు బ్యాంగిల్స్ అనేవి కస్టమైజింగ్ చేసి ఇవ్వచ్చు కదా! అని ఒకటికి 2 సార్లు కాదండి. నేను 30 డే ఛాలెంజ్‌లో పెట్టినన్ని రోజులు కూడా నాకు ఇవే మెసేజ్‌లనమాట. కాకపోతే నేననేది ఏంటి అనేది నాకు కొంచెం నా బిజీ షెడ్యూల్‌లో నేను చేయగలుగుతానా లేదా అన్న ఒక ఆలోచనతోటి నేను వాళ్ళకి పూర్తిగా నేను ఆహ్, ఏది కూడా నేను రిప్లై ఇవ్వటం అంటూ జరగలేదండి. ఇక నుంచి మాత్రం నాకు చేయగలుగుతాను అన్న ఆలోచన వచ్చింది కాబట్టి ఇక నుంచి నేనే మేక్ చేసి మీకు థ్రెడ్ ర్యాప్ చేసి మేకింగ్ చేసి పంపిస్తాను. తను మాత్రం బాగా చేయడం అనేది వస్తే తనతో కూడా చేపిస్తాననమాట. అదండి ఈ వీడియోలోనైతే ఇంకా నేను పూర్తిగా మీకు డీటెయిల్డ్‌గా చెప్పాననమాట. ఇంకా మీకు కావాలి అన్న వాళ్ళు క్యాటలాగ్‌లోనైతే చూసి హ్యాపీగా ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చండి. 10-15 డేస్ అయితే టైం ఇవ్వాలి. కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. మీరు ఏ కలర్ అంటే ఆ కలర్ మీదే చేసి ఇయ్యటం అనేది జరుగుతుంది. ఇప్పుడైతే నేను వచ్చేసి ఈరోజు గ్లాస్ బ్యాంగిల్స్ మీదే చేసి చూపిస్తాను. ప్లాస్టిక్ బ్యాంగిల్స్ కాదనమాట. మీకు నేను మధ్యలో గ్లాస్ బ్యాంగిల్స్ మీద చేస్తాను. అలానే మీకు ప్లాస్టిక్ బ్యాంగిల్స్ మీద కూడా చేయటం అనేది జరుగుతుందండి. ఈరోజు వచ్చేసి రెడ్ కలరు మనకి వన్ కట్ బ్యాంగిల్ అయితే చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. వన్ కట్ బ్యాంగిల్‌కి మనము ఎన్ని బ్యాంగిల్స్ అంటిస్తే వన్ కట్. మనకి వచ్చేసి అది నేను ఇప్పుడు ఈ వీడియోలోనైతే మీకు చెప్తానండి చూడండి. నేను డజన్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నానండి. డజన్ బ్యాంగిల్స్ వచ్చేసి ఫ్లాట్ బ్యాంగిల్స్ రెడ్ కలర్ తీసుకున్నాననమాట. మనము డైరెక్ట్‌గా వీటి మీద కూడా చేసుకోవచ్చండి. నేను థ్రెడ్ ర్యాప్ చేసి దీని మీద డిజైన్ అనేది చేసి చూపిస్తాను. చాలా ఈజీగా చూపిస్తానండి. బ్రైడల్‌గా కానియండి, లేదు అంటే మీరు ఈజీగా తయారు చేసుకునే విధంగా తయారు చేసి చూపిస్తాను. ఈ 2 బ్యాంగిల్స్ తయారు చేసుకుంటే మీకు నంబర్ ఆఫ్ బ్రైడల్ సెట్స్‌కి అయితే మనం పేరప్ చేసుకోవచ్చనమాట. ఆ డిజైన్ చూపిస్తానండి కాసులతోటనమాట. మనకి డజన్ బ్యాంగిల్స్ అయితే ఫస్ట్ ఇలా చూసి చెక్ చేసుకోవాలి. 1కి 2 సార్లు మనము బ్యాంగిల్స్ అనేవి మంచిగా చెక్ చేసుకోవాలండి ఎప్పుడైనా. అదే ఫస్ట్ అనమాట మనకి ఇలా. మనకి ఓటు పోయాయా లేవా అని 2-3 వేరియేషన్స్‌లో మనము ఎవరికి ఎలా వస్తే అలా చేసుకోవచ్చండి. అయితే ఇప్పుడు మనకి 6 బ్యాంగిల్స్ అంటించేస్తే మనకి 1 కట్ అనమాట. మనకి 6 బ్యాంగిల్స్ అంటిస్తే మనకి 1 కట్ అనమాట. మనకి ఇలా పెడితే ఇవి చూడండి కొంచెం పైకి కిందికి ఉన్నాయి. ఇలా ఉండొద్దనమాట. సమానంగా ఉన్న బ్యాంగిల్స్ చూసి తీసుకోవాలనమాట. మనకి ఈ బ్యాంగిల్స్‌లో ఏవి సమానంగా ఉన్నాయి అని చెప్పేసి చూసి ఇలా జాయింట్ చేసుకోవాలి. మనకి ఇలా చూసి 6 బ్యాంగిల్స్‌ని అంటించేసుకోవాలండి. ఈ 6 కూడా సమానంగా ఉన్నాయన్నమాట. ఇప్పుడు నేను ఫ్యాబ్రిక్ గ్లూ కానీ B7000 గ్లూ తోటి కానీ అంటించేసుకోండి. నేనైతే ఫ్యాబ్రిక్ గ్లూ తోటి ఈ బ్యాంగిల్స్‌లనేవి ఇలా అంటించేసుకుంటున్నాను. చక్కగా ఇలా గ్లూ తోటి అంటించేసుకోవాలండి. ఇలా మనము బ్యాంగిల్‌కి మధ్యలో గ్యాప్ లేకోకుండా చూసుకొని గ్లూ అనేది ఎలా అంటించుకోవాలి అనేది డీటెయిల్డ్‌గా చూపిస్తాను చూసేయండి. స్టార్టింగ్ నుంచి నా వీడియోస్ చూసే వాళ్ళకైతే అర్థమవుతుందండి. కొత్తగా చూసే వాళ్ళకి నేను ఇలా ఎలా చేస్తున్నాను అనేది వాళ్ళ కోసమని ప్రతి దాంట్లో కూడా ఇలా చూపిస్తున్నాను. ఇలా ఎక్కడ కూడా గ్యాప్ లేకోకుండా చక్కగా మనం బ్యాంగిల్స్‌ని అనేవి ఇలా అంటించేసుకోవాలి. చాలా బావుంటదండి. పెళ్ళిళ్ళకి కానియండి, పూజలకి ఇలా గ్లాస్ బ్యాంగిల్స్ మీద, వన్ కట్ మీద మీకు మీరు తయారు చేసుకుంటే చాలా ఈజీగా తయారు చేసుకునే పద్ధతిలో బిగినర్స్ కోసమని సగం నేను వీడియోస్ అయితే చేసి చూపిస్తున్నానండి. ఇలా. ఇప్పుడు మనకి ఇలా మధ్యలో కొంచెం గ్యాప్ ఉంటుంది కదా! అక్కడ మనము ఈ గ్లూ తోటి ఇలా ఫింగర్ తోటి అనేస్తే సరిపోతుంది. B7000 గ్లూదైతే ఫింగర్ తోటి అనలేము కానీ, ఇలా ఫ్యాబ్రిక్ గ్లూ అయితే పెద్ద ప్రాబ్లమ్ అయితే ఏముండదండి. ఇది కడుక్కుంటే మనకి ఈజీగా ఆహ్, పోతుందనమాట. కాబట్టి మనము బ్యాంగిల్స్‌కి పెట్టేటప్పుడు B7000 కంటే ఫ్యాబ్రిక్ గ్లూనే బెటర్ అనమాట. ఎక్కడ గ్యాప్ ఉంటే అక్కడ చక్కగా ఇలా గ్లూ అనేది అంటించేసుకోండి. ఈ ప్యాచెస్‌లనేవి ఉండకుండా చూసుకోండండి. అదొక్కటే అనమాట నేను చెప్పేది. ఇలా. ఎక్కడో ఒక దగ్గర ఉంటదండి. బ్యాంగిల్ మొత్తం కూడా ఉండదనమాట. ఒక్కొక్క దగ్గర జాయింట్లు కలిసే దగ్గర కొంచెం పైకి, కిందికి బ్యాంగిల్స్ అనేవి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి కదా! అక్కడ మాత్రమే మనకి ఓపెన్‌గా కనిపిస్తాయన్నమాట. ఇలా. చూడండి డీటెయిల్డ్‌గానైతే చూపిస్తానండి. వీడియో లెంతీ అయినా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు మంచి మంచి టిప్స్ కూడా చెప్తూ ఉంటాను. ఇలా. ఇలా మనము ఈ బ్యాంగిల్‌ని కంప్లీట్‌గా ఆరనివ్వాలి.
ఇప్పుడైతే నేను గోల్డ్ కలర్ థ్రెడ్ అయితే తీసుకుంటున్నానండి. ఇది 104 గోల్డ్ అనమాట. మనకి వచ్చేసి 1 కట్ బ్యాంగిల్‌కి వచ్చేసి లైన్స్ ఎన్ని తీసుకోవాలి అంటే 35 నుంచి 45 వరకు తీసుకోవచ్చండి. మీరు ఎన్ని తీసుకున్నా పర్వాలేదు. 50 కూడా తీసుకోవచ్చండి. నేను కరువు బ్యాంగిల్స్ మీద ఇప్పుడు థ్రెడ్ తీసుకుంటున్నాను కాబట్టి 45 లైన్స్ అయితే తీసుకుంటున్నాను. అదే మనము రౌండ్ కట్ బ్యాంగిల్ అయితేనేమో మనకి వచ్చేసి 40 లైన్స్ తీసుకోవచ్చు. కరువు కాబట్టి నేను 45 తీసుకుంటున్నానండి. ఇలా లెక్క పెట్టి మనం 45 లైన్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడికైతే మనకి 45 లైన్స్ అయితే వచ్చాయండి. గట్టిగా పట్టుకొని అన్నీ కూడా సమానంగా ఉండేలాగా మనం ఎప్పుడైనా థ్రెడ్ కట్ చేసుకునేటప్పుడు ఇలా గట్టిగా పట్టుకొని కట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం గ్లూ అనేది అంటించేసుకోవాలి. థ్రెడ్ అనేది ఎప్పుడు వెడల్పుగా ఉండేలాగా చూసుకొని మనము అంటించేసుకోవాలి. ఇప్పుడు మనము ఇది కాస్త ఆరింది కాబట్టి ఇక్కడ గ్లూ పెట్టేసి ఇలా అలా ఎన్ని బ్యాంగిల్స్ తీసుకుంటామో అలా అన్నిటికీ అంటించేసుకోవాలి. నేను 2 బ్యాంగిల్స్ చేస్తున్నాను కాబట్టి 2 బ్యాంగిల్స్కి మనము గ్లూ పెట్టి అంటించేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అయితే ఆరనివ్వాలి. ఇప్పుడు 2 మినిట్స్ అయిందండి. ఇది మనము థ్రెడ్ అనేది నీట్‌గా వెడల్పుగా ఉండేలాగా ఎక్కడ చిక్కులు లేకోకుండా మనం ఇలా ర్యాపింగ్ చేసుకోవాలి. చూడండి ఇలా. మనకి ఎక్కడైనా చిక్కులుగా అనిపిస్తే మనము ఇట్లా ఫింగర్ తోటి దువ్వినట్టుగా చేసి చిక్కులు అనేవి ఇలా దువ్వినట్టుగా తీసుకొని థ్రెడ్ అనేది నీట్‌గా ర్యాప్ చేసుకోవాలండి. ఒకదాని మీదకి ఒకటి అస్సలు కూడా ఎక్కకూడదనమాట ఇలా మొత్తం బ్యాంగిల్ మొత్తము ఇలానే ర్యాప్ చేసుకోవాలి. చూడండి ఇలా ఉంటుందన్నమాట. నీట్‌గా ఉంటుంది. మనము ఇలా బ్యాంగిల్ మొత్తం కూడా ర్యాపింగ్ చేసుకోవాలండి. ఇంకొకటి మనకి 2 జాయింట్స్ అయితే పడతాయన్నమాట. వెడల్పుగా ఉండేలాగా చూసుకోవాలి. ఇక్కడికి గ్లూ అంటించేసుకొని ఇంకొక జాయింట్ అయితే పడుతుంది. ఇప్పుడు ఇది మనం ఈ జాయింట్ అనేది అంటించేసాం కదా, ఇప్పుడు దీన్ని ర్యాపింగ్ చేసేసుకోవాలండి. మనకి పైన అంటించిన దగ్గర తప్ప బ్యాంగిల్ మొత్తం కూడా నీట్‌గా ఉండాలి. ఇంకా కింద అయితే అసలు చాలా నీట్‌గా ఉంటుందండి బ్యాంగిల్. పైన కాసు వర్క్ వస్తుంది కాబట్టి మనకి పెద్దగా ఎక్కడ అంటించాము అనేది కూడా తెలియదన్నమాట. ఇక్కడికి అంటించేసుకోవాలి. ఇలా నీట్‌గా అంటించేసుకోవాలండి. ఇలా ఉంటుందన్నమాట. చూడండి ర్యాపింగ్ అనేది ఎంత నీట్‌గా ఉందంటే మనకి జాయింట్స్ పడ్డ దగ్గర తప్ప మొత్తం కూడా నీట్‌గా ఉంటుందన్నమాట. ఇలా 2 బ్యాంగిల్స్ కూడా మనము ర్యాపింగ్ అనేది చేసుకోవాలండి. చాలా బాగుంటుంది. ముందు మెయిన్ మనకి ర్యాపింగ్ చేయటం అనేది వస్తే వర్క్ చేయటం కూడా ఈజీగా ఉంటుందండి. మెయిన్ అనేది ర్యాప్ చేయటం అనేది బాగా రావాలన్నమాట. మీరు కింది నుంచి చూసినా కూడా నీట్‌గా ఉంటుంది.